హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు రెవెన్యూ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అభ్యర్థులు అయితే ఎకనామిక్స్ మరి ఏ విధంగా చదవాలి కొంచెం ఇబ్బందిగా ఉంది. చాలామంది కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే కొంతమంది బుక్స్ కూడా దొరక్క ఇంకా మేము చాలా సఫర్ అవుతున్నాం, మరి ఏ బుక్స్ చదివితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. అలాగే తెలుగు మీడియం విద్యార్థులు కూడా అన్న ఎకనామిక్స్ మేము ఇప్పుడే కొంతమంది ఇప్పుడే మొదలుపెట్టాం, మరి ఏ విధంగా చదివితే బాగుంటుంది, ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేను కొంచెం ఏ విధంగా మీరు చదివితే ఏ విధంగా ముందుకెళ్తే కొంచెం సిలబస్ తొందరగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశా. మీరైతే దయచేసి వీడియోని మొత్తం పూర్తి ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. చాలామంది అయితే ఎకనామిక్స్ గురించి సఫర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇందులోనే ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఉంది, తెలంగాణ ఎకానమీ ఉంది, సోషల్ అవుట్లుక్ ఉంది, అలాగే మీద సంబంధించి బడ్జెట్ కూడా సంబంధించి కూడా ఉంది. అండ్ సోషో ఎకానమిక్ తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం, సోషో ఎకానమీ అవుట్లుక్ తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఒక బుక్ రిలీజ్ చేసింది అనమాట. నాకు తెలిసి మీరు వేరే బుక్లు కూడా కొనాల్సిన అవసరం లేదు. సరే, మీ ఇష్టం, వేరే పబ్లికేషన్ కొనకంటే కొనుక్కోండి, మీ ఇష్టమే. కానీ ప్రభుత్వం ఒక బుక్ రిలీజ్ చేసిందన్నమాట, అది కొనుక్కోవచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా యోజన అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేసింది. మొత్తం కేంద్ర బడ్జెట్ ఎంత ఉంటుంది, ఏ శాఖకి ఎంత కేటాయించారు, వ్యవసాయ శాఖకి ఎంత కేటాయించారు, రవాణా శాఖ ఎంత కేటాయించారు, ఆర్మీకి ఎంత కేటాయించారు అని చెప్పేసి కూడా మొత్తం జిఎస్టీ సంబంధించి కూడా ఎట్లుందని చెప్పేసి మొత్తం యోజన అనే బుక్లు దాంట్లో కూడా ఉంటుంది. క్లియర్ కట్గా మీరు చూసుకోవచ్చు. అంటే ఓన్లీ ఇది ప్రభుత్వం గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్స్ అన్నమాట ఇవి. లేదు మేము ఫర్దర్గా వేరే పబ్లికేషన్ చదువుతామని చదువుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా చాలా మంది కూడా ఎకనామిక్స్ బుక్ ఏది బాగుంటుంది అని చెప్పేసి ఇప్పటికి కూడా చాలా మంది మెసేజ్ పెడతా ఉన్నారు, టెలిగ్రామ్ చేస్తూ ఉన్నారు. అభ్యర్థులారా నేనైతే మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఒక 4-5 బుక్లు చూడండి, మీకు ఏ బుక్ నచ్చితే అదే చదవండి. ఎందుకంటే సరే, నాకు ఆ రోజు జీనియస్ పబ్లికేషన్ చేయడం కారణం ఏంటంటే నాకు నచ్చింది కాబట్టి నేను చేసిన, అంతేగాని నేను అదే అని చెప్పేసి కూడా ఏం చెప్పలేదు. మీకు నచ్చిన బుక్ తీసుకోండి, మీ ఒక 3-4 బుక్లు రిఫర్ చేయండి, మీకు ఏ బుక్ నచ్చితే ఆ బుక్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక మెంటాలిటీ ఉంటుంది, ఒక్కొక్కరికి బుక్ నచ్చుతుంది. కొంతమంది విన్నర్స్ కానీ, కొంతమంది చౌటి కానీ, కొంతమంది ఆర్ట్స్ కానీ అని చెప్పేసి అంటారు. సరే, ఎవరిష్టం వాళ్ళది, మీకు నచ్చిన బుక్ తీసుకోండి. కానీ టైం మాత్రం తక్కువ ఉంది మిత్రులారా. దాదాపుగా 90 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది మన గ్రూప్ 2 ఎగ్జామ్కి. కాబట్టి కొంచెం సీరియస్గా గట్టిగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయితే మీరు ఎకనామిక్స్లో ఏదో కొంచెం ప్రణాళికలు చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రణాళికల నుంచి ఖచ్చితంగా 10-15 మార్కులు వస్తాయి. కాబట్టి 1 నుంచి 10 పంచవర్ష ప్రణాళిక వరకు కూడా కరెక్ట్గా చదవండి. అలాగే మధ్యలో ఎక్కడ గ్యాప్ వచ్చిందో దాని గురించి కూడా చదవండి. అలాగే జాతీయ ఆదాయం గురించి, నిరుద్యోగం గురించి, పేదరికం గురించి, వ్యవసాయ రంగం గురించి, కొంచెం వీటి గురించి ఎక్కువ చదివే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం వ్యవసాయ రంగం, సేవా రంగం, ఈ పరిశ్రమ రంగం, వీటి గురించి కూడా కొంచెం బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన ప్రీవియస్ పేపర్లు కూడా చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ నుంచి కూడా కొంచెం బిట్లు పడే అవకాశం ఉంది. అలాగే జిఎస్టీ సంబంధించి కూడా నాకు తెలిసి అయితే కొంచెం బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జిఎస్టీ అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది, తగ్గుతుంటుంది, పెరుగుతుంది. అంటే కేంద్రం రాష్ట్రంలో ఏ శాఖకు సంబంధించి జిఎస్టీ వసూలు చేస్తుందని చెప్పేసి కూడా కొంచెం అట్లా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జిఎస్టీ సంబంధించి కూడా కొంచెం దాని మీద కూడా మీరు కొంచెం ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే పద్దులు అయితేంది, కోశ లోటు అయితేంది, మన అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, నిరుద్యోగం, పేదరికం మీద కూడా కొంచెం ప్రశ్నలు పడే అవకాశం ఉందనిపిస్తుంది ఈసారి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎట్లా ఇస్తున్నట్టే మీరు ఒకసారి గమనించండి. ఓన్లీ ఎకనామిక్స్ సబ్జెక్ట్ వేయడు, సమకాలీన అంశాలను జోడిస్తూ అలాగే సబ్జెక్ట్ని యాడ్ చేస్తూ ప్రశ్నలు ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజెంట్ మన తెలంగాణలో కానీ ఇండియాలో కానీ పేదరికం ఎట్లుంది, నిరుద్యోగం ఎట్లుంది అని చెప్పేసి కరెంట్ అఫైర్స్తో పాటు జోడిస్తూ సబ్జెక్టు కలిపి ఓ ప్రశ్నలాగా మనకి ఇక్కడ ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఎకనామిక్స్ అనేది మెయిన్ చాలా 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 ఇంపార్టెంట్ పేపర్. కాబట్టి థర్డ్ పేపర్ 150 మార్కులకు ఓన్లీ ఎకనామిక్స్ పెట్టినట్టు మీరు అర్థం చేసుకోండి మనం ఏ విధంగా చదవాలో. అండ్ చాలామంది కూడా సరే జనరల్ సైన్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, తెలంగాణ మూవ్మెంట్ కానీ, పాలిటీ కానీ, మిగతా వాటి కానీ కొంచెం ఈజీగా చదివేస్తారు. కానీ కొంచెం చాలామందికి అయితే ఇండియన్ ఎకానమీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే సింపుల్ వేలో చదవండి, ఎక్కువ స్ట్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా అర్థం చేసుకుంటూ నీట్గా ఒక వేలు చదవండి. ఏదో గడిబిడిగుంటూ సగం చదివి మళ్ళీ సగం ఆపేసి అట్లట్లే చింతరమందరూ చేస్తే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని కూడా ఫస్ట్ అయితే ప్రణాళికలతో మొదలు పెట్టండి, మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తే మీకు కూడా కొంచెం ఎక్కనీకి ఉంటుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు కూడా ఒకసారి 1 నుంచి 10 ప్రణాళిక వరకు మంచిగా చదవండి. తర్వాత జాతీయ ఆదాయం, పేదరికం, నిరుద్యోగం, ఇక నిమ్మలంగా చదువుకుంటూ వెళ్తే మీకు కూడా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక వే ఉండాలి, ఎందుకంటే కరెక్ట్ వే ఉండాలి, కరెక్ట్ ప్రణాళిక ఉండాలి. మీరు ఓన్లీ ఎకనామిక్స్ ఇప్పుడే మొదలు పెడితే మీరు ఎకనామిక్స్ ఇప్పుడే మొదలు పెడితే మాత్రం 90 డేస్, సూపర్ 90 డేస్ అని చెప్పేసి ఒక షెడ్యూల్ వేసుకోండి. ఒక హాఫ్ డే మాత్రం ఎకనామిక్స్ చదివే ప్రయత్నం చేయండి.
ఓన్లీ హాఫ్ డే మొత్తం ఎకనామిక్స్ చదవండి. అంటే చదివితే కొత్త 15 రోజులు 20 రోజులు అయిపోతే సిలబస్లే, కానీ మరి మనకి ఎంత గుర్తుందని చెప్పేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. చదవడం ఏముందండి, చదువుకుంటూ పోతుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది, అయిపోతూనే ఉంటుంది, కానీ మరి మనకి ఇక్కడ ఎంత గుర్తుందని చెప్పేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఒకసారి మీరు కూడా చదివే ప్రయత్నం చేయండి, ఏం కాదు, ఎటువంటి ఇబ్బంది పడకండి, హ్యాపీగా నిమ్మలంగా మీకు కరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పుడు కరెక్ట్గా ఒకసారి ఎకనామిక్స్ తీయండి, ఏం కాదు, మంచిగా ఉంటుంది. చదువుకుంటూ వెళ్ళిపోతే అది కూడా మంచిగానే ఉంటుంది చదువు. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ టాపిక్ కాకపోతే 150 మార్కులు పెడతారండి, మీరు కూడా అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఈ వ్యవసాయ రంగం కానీ, సేవా రంగం కానీ, పరిశ్రమ రంగం కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అయితే మీరు వీటి గురించి కూడా కొంచెం ఎక్కువ చదివితే మీకు పరీక్షలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నా. అలాగే వే ఆఫ్ థింకింగ్ కొంచెం, అంటే ఓన్లీ ఏదో ఇక మా చదువుతున్న బుక్లు బట్టి పట్టకుండా, బుక్కులు అని చెప్పేసి అదే బట్టి పట్టకుండా కొంచెం మీరు కూడా వే ఆఫ్ థింకింగ్లో ఆలోచించండి. సపోజ్ జిఎస్టీ అనే అంశం వచ్చింది, ఇది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎస్, ఆ జిఎస్టీ సంబంధించి అని చెప్పేసి అయితే అసలు జిఎస్టీ ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఏ వస్తువుల మీద ఉందని చెప్పేసి మీరు కొంచెం ఇంకా వేలో ఆలోచించాలి. అక్కడ ఒక పాయింట్ ఉంటే మనం 10 పాయింట్ ఆలోచించాలి, అప్పుడే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కొంచెం మీరు పేపర్ కూడా చదివే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు డైలీ పేపర్ చదివితే కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకనామిక్స్ మ్యాక్సిమం సగం కవర్ అయిపోతాయండి నాకు తెలిసి. కాబట్టి డైలీ పేపర్ అలవాటు చేసుకోండి. ఉన్నాయి చాలా, నమస్తే తెలంగాణ, సాక్షిలో కానీ వారం వారం కూడా సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు, మాదిరి ప్రశ్నలు కూడా ఇస్తుంటారు, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు వీలుంటే మీకు నచ్చితే కొన్ని టెస్ట్ సిరీస్లో కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అశోక్నగర్లో, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్లో కానీ, అవి కూడా రాసే ప్రయత్నం చేయండి. అది మీ ఇష్టం, రాసి రాయండి. సబ్జెక్ట్ అవ్వని వాళ్ళు మాత్రం కొంచెం దూరంగా ఉండడం బెటర్, ఎందుకంటే సబ్జెక్ట్ అయిపోలేదు కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ మార్కులు ఏమో ఒక 150 మార్కులకు ఒక 50-60 వచ్చినాక మళ్ళీ మనం ఫీల్ కావాల్సి వస్తుంది. అరే నేను ఏంద్ర 50-60 మార్కులు వస్తున్నాయి, ఎన్ని రోజులు చదువుతున్నా నాకు అని చెప్పేసి మళ్ళీ ఫీల్ కావాల్సి వస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ కాని మాత్రం కొంచెం టెస్ట్ సిరీస్ దూరంగా ఉండే ప్రయత్నం చేయమని నేను చెప్తా ఉన్నా. ఇది నా ఒపీనియన్ మాత్రమే, అది మీ ఇష్టం. జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టంలే. కానీ కాబట్టి టెస్ట్ సిరీస్ అయితే కొంచెం కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మీ అందరికీ ఏది సిలబస్ అయిపోయిన వాళ్ళకైతే కొంచెం రాస్తే మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది, ఏం సిలబస్ ఎక్కడ ఉందని చెప్పేసి కూడా. మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడ ఎంతవరకు చదవగలిగినాం, మనకు మార్కులు ఎన్ని వస్తాయని చెప్పేసి కూడా. లేదంటే అవసరం లేదంటే టెస్ట్ సిరీస్ కూడా ఎందుకు, అన్ని ఏ టెస్ట్ సిరీస్ అన్ని కాపీ పేస్ట్లే, మళ్ళీ ఒక హాఫ్ డే వేస్ట్, మళ్ళీ సిలబస్ అనవసరంగా అయిపోలే అని చెప్పి చదవాలంటే అట్లనే చదువుకోండి, మీ ఇష్టం, మీ ఒపీనియన్ బ్రదర్లారా. నేను చెప్తా ఉన్నా, అందరికీ చెప్తా ఉన్నా, ఏదైనా సరే అది మీ ఒపీనియన్, మీ మీద ఆడ ఉంటారు. ఒకరు చెప్తే చదవడం, ఒకరు చెప్తే టెస్ట్ సిరీస్ అనడం ఎన్ని వద్దు. మీరేం చిన్నపిల్లలు కాదు, నాకు తెలిసి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారంటే మాక్సిమం మెచ్యూర్డ్ ఉంటారు, మాక్సిమం అందరూ 25 ఇయర్స్ దాటే ఉంటారు కదా. మళ్ళీ మీ సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఇంకా చాలా మంది ఏ చదవాలి, ఏ టెస్ట్ రాయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరే తెలుసుకోండి ఓన్గా, మీకు నచ్చితే రాయండి, లేదంటే చదవండి, మీ ఇష్టం కదా. ఇదే రాయాలని చెప్పేసి మేము ఎట్లా చెప్తాం, ఇదే చదవాలని చెప్పేసి మేము ఎట్లా చెప్తాం. మళ్ళీ అట్లా చెప్తే అదొక నొప్పి, అదొక లొల్లి, మళ్ళీ ఏదో ఉందని చెప్పేసి. కాబట్టి అర్థం చేసుకోండి, మీరే సొంతంగా మీకు ఒక 4-5 బుక్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఏ బుక్ నచ్చితే ఆ బుక్ చదవండి. టెస్ట్ సిరీస్ రాయాలంటే ఒక 4-5 టెస్ట్ సిరీస్, ఒక 4-5 ఇన్స్టిట్యూట్లు తిరగండి, మీకు ఏం నచ్చితే అది రాయండి. అంతేగాని మళ్ళీ చిన్నపిల్లల కన్నా ఏ టెస్ట్ సిరీస్ బాగుంటుంది, ఎకనామిక్స్ ఎట్లయితే బాగుంటుంది, ఎంత వద్దు. మీరు చిన్నపిల్లలు కాదు కాబట్టి ఏదైనా తెలుసుకొని మంచిగా నీట్గా రాసే ప్రయత్నం చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా అందరూ కూడా మంచిగా చదువుతారని చెప్పేసి కోరుకుంటా ఉన్నా.